శ్రీ స్వామి వివేకానంద ట్రస్ట్ వారి ఈ సౌజన్యంతో చేస్తున్నటువంటి ఈ మంచి కార్యక్రమం మా అందరికీ ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. మనమే తిన్నామనేది, మనమే కొనుక్కున్నాం, నిద్రపోయామనేది తెలియకుండా ఎవరెవరైతే ఆకలితో ఉన్నారో వాళ్ళని కనుక్కొని వాళ్ళని వెతికి వీరే వాళ్ళు ఉన్న చోటుకి వెళ్ళి వాళ్ళు తయారు చేసుకొని ప్రతిరోజు రోజుకు 3 మారు అంటే ఉదయం, సాయంత్రం, మధ్యాహ్నం 3 పూట్ల ఎవరైతే వీటి కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వాళ్ళ దగ్గరికి వీళ్ళే సర్వీస్ చేసి మంచి రుచికరమైన వంటకాలను నేను కూడా చూశాను. ఇప్పుడు చాలా అంటే మనం తింటే ఎలా ఉంటాయో అలాగా వాళ్ళు తయారు చేసి వాళ్ళకి ఆకలికొన్న వారికి పెడుతున్నాం అనేది ఇది చాలా మంచి కర్తవ్యము, మంచి సోషల్ యాక్టివిటీగా నేను భావిస్తున్నాను. ఇలాంటిది ప్రతి ఒక్కరూ వీళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యి వీళ్ళకి సహాయం చేసి కానీ పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ దీనిలో పాల్గొని ఇతరులకు సేవ చేసే ధన్యమైన జీవితాన్ని వారు కూడా పొందాలని చెప్పి కోరుకుంటూ మీ అందరికీ ఈ టీవీ తరఫున నా నినాదాన్ని అందిస్తున్నాను. చెప్పండి. చాలా శుభదినం అండి. సర్వీస్ టు మ్యాన్ ఈజ్ సర్వీస్ టు గాడ్. అంటే మానవ సేవ మాధవ సేవ అనే సంకల్పంతో స్వామి వివేకానంద, మదర్ తెరెసా, అబ్దుల్ కలాం వారి యొక్క స్ఫూర్తితో గత 10 సంవత్సరాల నుండి మేము ఉచిత నారాయణ సేవ పేరుతో మాచర్లపట్నంలోని బస్టాండ్, రైల్వే స్టేషన్, చర్చి, మసీదు దగ్గర ఉన్నటువంటి అనాథులు, వృద్ధులు, వికలాంగులకు స్వయంగా వారి దగ్గరికే వెళ్ళి మేము అన్నదానం చేస్తూ ఉన్నామండి. ముఖ్యంగా స్వామి వివేకానంద అంటారు, మానవుడే పుట్టినందుకు ఈ యొక్క పేద ప్రజల కోసం, సమాజం కోసం, దేశం కోసం మంచి పని చేసి చనిపో అంటారు. అంటే మన పుట్టింది కేవలం మన వ్యక్తిగత సుఖాల కోసం కాదు, భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా సోదరులాగా భావించి సర్వీస్ చేయాలనే సంకల్పంతో మేము సర్వీస్ చేస్తున్నాం. మదర్ తెరెసా గారు అంటారు, ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేతులు నన్నాలి. మనం గుడి, చర్చి, మసీదులో ఎన్ని ప్రేయర్ చేసినా కానీ అది ఒక క్రియ రూపంలో దాల్చకపోతే దానికి సార్థకత ఉండదంటారు. అబ్దుల్ కలాం గారు అంటారు, కళలు కనండి, కళలు సాకారం చేసుకోండి. ఏదో ఒక మీటింగ్లో మాటలు చెప్పి దాన్ని క్రియ రూపంలో అమలు తప్పకపోతే గాడ్ లైక్ చేయడం సంకల్పంతో నేను సేవా కార్యక్రమం చేస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఈరోజు ఈ యొక్క ఉచిత నారాయణ సేవ అంటే అన్నదాన కార్యక్రమంలో మన ఈ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ డిఓ గారు లక్ష్మీనారాయణ గారు స్వయంగా పాల్గొని ఇక అనాథలకు, వృద్ధులకు అన్నదానం చేయటం మాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. అంతేకాకుండా ఈ కార్యక్రమంలో మన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ రమేష్ గారు, అలాగే మిట్టు రఘురామరెడ్డి గారు అందరూ కూడా ఈ యొక్క డిఏఓ లక్ష్మణ గారి సహకారంతో పాల్గొనడం మాకు చాలా ఆనందాన్ని ఇచ్చిందండి. ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క పేద ప్రజలకి, సమాధాన దేశ ఎంతో కొంత వృధాభక్తిగా సహాయం చేస్తే ఆ మహానుభావుల కళలకన్నటువంటి నవపాత నిర్మాణానికి మనందరం కూడా నాంది పలకడం వల్ల అవుతాం సార్. అంతేకాకుండా ఈ వేసవి సెలవుల్లో, వేసవి రోజుల్లో ప్రజల దాహార్తిని తీర్చేందుకు మేము గత 20 సంవత్సరాల నుండి మాచర్లపట్నంలో సలివేంద్రాలు ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా మాచర్ల రూరల్ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఈ సలివేంద్రాలు ఏర్పాటు చేస్తూ ఉన్నాం సార్. అయితే ఈ సంవత్సరం స్పెషల్గా ఒక మొబైల్ ఉచిత మినరల్ వాటర్ సలివేంద్రాన్ని ఏర్పాటు చేసామండి. అంటే ఒకే చోట ఉంటే చాలా తక్కువ మందికి మాకు ఉపయోగపడుతుంది. అంతేకాకుండా నిత్యం వేలాది మంది ప్రజలు మాచర్ల పరిసర గ్రామాల నుండి వస్తూ ఉంటారు మాచర్ల పట్టణానికి. వారి యొక్క దాహార్తి తీర్చేందుకు ఒక మొబైల్ ఉచిత మినరల్ కూలింగ్ వాటర్ని ఏర్పాటు చేసామండి. అంటే ఒక్కొక్క సెంటర్లో 1 గంట వండుకుంటూ
మేము ప్రయాణం చేస్తూ ఉంటామండి. వెహికల్లో పెట్టుకున్న పెద్ద వాటర్ ట్యాంక్, కూలింగ్ వాటర్ పెట్టామండి, మినరల్ వాటర్. ఆ కూలింగ్ వాటర్ని వెహికల్లో తీసుకొని పోతూ ఒక్కో సెంటర్లో గంట ఉంటే అది ఎక్కువ మంది యొక్క పెద్ద దహార్తి తెచ్చేందుకు ఉపయోగపడుతున్న సందర్భంగా ఈ యొక్క మొబైల్ సర్వేలన్నీ కూడా నిర్వహించి ఏర్పాటు చేశాము. కాబట్టి మనందరం కూడా ఎంతో కొంత ఈ యొక్క సమాధాన దేశానికి సర్వీస్ చేస్తే మనందరం కూడా భగవంతుడి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాము. జై హింద్.